ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కథలకు స్వాగతం అండి. చిన్న చిన్న కథలతో మనం నీతి వాక్యాలు, దాంట్లో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుందాము. సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. ఇక్కడ బలము అంటే శరీర బలం కాదు, మనోబలం. మనసు బాగుంటేనే మనిషి జీవితం బాగుంటుంది. మనసు బాగుండాలంటే దానికి సంతోషం లభించాలి. సంతోషం దానంతటదే లభించదు. అలా లభించదు కనుకనే మనుషులు సంతోషాన్ని వివిధ రూపాల్లో వెతుక్కుంటారు, వివిధ పద్ధతుల్లో పొందాలని చూస్తారు. సంతోషం అందినట్లే అంది అంతలోనే అదృశ్యమైపోతుంటుంది. సంతోషాన్ని శాశ్వతం చేసుకోగల ఉపాయం ఏమైనా ఉందా? ప్రాపంచికంగా లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఉంది. అందుకు సంబంధించిన కథ ఒకటి తెలుసుకుందాం. ధనకోటి అనే వర్తకుడు అంతులేని సంపద ఆర్జించాడు. ఆయన ఎలాంటి దాన ధర్మాలు చేసేవాడు కాదు. ఆయనకు ఉన్నట్టుండి తీవ్రమైన అజీర్ణ రోగం పట్టుకుంది. ఏది తిన్నా అరిగేది కాదు. వాంతులతో అవస్థ పడుతుండేవాడు. అపర ధన్వంతరిగా పేరు పొందిన ఘనవైద్యులు సైతం ధనకోటి రోగాన్ని నయం చేయలేకపోయారు. రోజుకి ధనకోటి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అతడికి చావు భయం పట్టుకుంది. ఒక రోజున గారడి వాడొకడు వచ్చి వివిధ ప్రదర్శనలు ఇచ్చి అందరినీ నవ్వించాడు. ధనకోటి చాలాసేపు నవ్వడంతో అతడి శరీర బాధలు కాస్త తగ్గినట్లు అనిపించింది. ఆ రోజు అతడు తిన్న ఆహారము కూడా జీర్ణమైంది. వాంతులు కాకపోవటము, నవ్వటం వల్ల తన ఆరోగ్యం బాగుంటుందని ధనకోటికి అర్థమైంది. ఆ గారడి వాడికి సమృద్ధిగా ధనం ఇచ్చి కొన్నాళ్ళు తన దగ్గర ఉంచుకొని రోజు గారడి చూడసాగాడు. అది కూడా విసుగు పుట్టి సంతోషం కలగడం మానేసింది. గారడి వాడిని పంపేశాడు. మళ్ళీ పరిస్థితి మామూలుగా తయారైంది. తనకు నిత్య సంతోషం కావాలి, లేకపోతే తన ఆరోగ్యం క్షీణించి మరణించడం ఖాయం. ధనకోటి సంతోష సాధనల కోసం విపరీతంగా ప్రయత్నించసాగాడు. ఆ సమయంలో దేశాటన చేస్తూ నిత్యానంద స్వామి అనే సన్యాసి ఆ ఊరు వచ్చాడు. ఆయన్ను దర్శనం చేసుకుని తన గోడు వినిపించాడు. నిత్యానంద స్వామి అంతా విని మందహాసం చేశాడు. నేను చెప్పినట్టు చేస్తావా? నీ రోగం నయమవుతుంది అన్నాడు. అలాగే స్వామి అన్నాడు ధనకోటి వినయంగా. కటిక బీదవారికి, దీనులకు నిత్యం విస్తారంగా దానం చేస్తుండు. నీ సహాయానికి బదులుగా వాళ్ళు నీకు తమ సంతోషాన్ని ఇస్తారు. అలా ఉన్నంతకాలం నీకు ఎలాంటి అనారోగ్యము ఉండదు. నీరు తోడిన కొద్దీ జల ఊరినట్టు నీ సంపద కూడా తరగకుండా ఉంటుంది అన్నాడు స్వామి. ఆ రోజు నుంచే ధనకోటి పేదవాడలకు వెళ్ళి వారి కష్టాలు తీరేలాగా సహాయం చేయటం ప్రారంభించాడు. తనలోనే అతడికి అపూర్వ ఆరోగ్యం తిరిగి లభించింది. పేదల సంతోషాన్ని చూస్తుంటే అతడి మనసు కూడా సంతోష తరంగాల్లో తేలిపోసాగింది. వారికి ఇంకా సహాయపడాలనే ఆతృతతో వ్యాపారం పట్ల మరింత శ్రద్ధ చూపడంతో ధన సంపాదన కూడా సమృద్ధిగా ఉంది. ఇతరులను సంతోషపెట్టడంలోనే మనకు సంతోషం లభిస్తుంది తప్ప స్వార్థం వల్ల కాదు. నిస్వార్థ సేవలకు సంతోష సిద్ధి తథ్యం. ఇతరుని సంతోషపెట్టడంలోనే మనకు సంతోషం ఉంది. అదేనండి, ఇతరులకు సంతోషం, మన సంతోషాన్ని వెతుక్కోవాలి, చూడాలి, సహాయం చేయాలి అందరికీ. సజ్జన సాంగత్యం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అన్నట్లుగా సజ్జన సాంగత్యమే మనకు జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ లేని ఆనందాన్ని కలిగిస్తుంది. అదే సజ్జన సాంగత్యంలోని విశేషం. మన జీవితంలో తల్లి, తండ్రి, ఈ ఇద్దరి తర్వాత మనస్ఫూర్తిగా మేలు కోరే మూడో వ్యక్తి స్నేహితుడు. స్నేహితుడు అంటే మరొక మనం. సమాజం అన్నాక మంచి చెడు రెండూ ఉంటాయి. మిత్రుల్లోనూ మంచివారు చెడ్డవారు ఉంటారు. చెడు అనేది ఎవరికైనా ఎప్పుడైనా మంచిది కాదు. కనుక మంచివారిని గురించే మాట్లాడుకుందాం. స్నేహితుడు అనే పదంలోని హితాన్ని కోరేవాడు అనే అర్థం ఉన్నది. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ప్రయోజనం ఏమిటి అని ప్రత్యేకించి ప్రశ్నించవలసిన అవసరం కానీ, సమాధానం చేయవలసిన కానీ ఆవశ్యకత కానీ ఏమీ లేదు. మంచిని గురించి తెలుసుకోవడం ఎప్పుడైనా ఎవరికైనా మంచిదే. కనుక ఆ ప్రయోజనమే ఏంటో తెలుసుకుందాం. నాగరాజైన ఆదిశేషుడు తన 1000 పడగల మీద ఈ భూగోళాన్ని మోస్తున్నాడు. ఒక రోజున విశ్వామిత్రుడు అతడి వద్దకు వెళ్ళాడు. విశ్వామిత్రుడు అంటే బ్రహ్మదేవుడి సృష్టికి ప్రతిసృష్టి చేసిన గనుడు. ఆ ఒక్కటి చాలు. ఆయన గొప్పతనానికి ఆ విశ్వామిత్రుడు ఆదిశేషుడిని చూసి, ఆ భూగోళాన్ని అవతల పెట్టి ఒక్కసారి యువతలకు రావయ్యా, నీతో పని ఉన్నది అన్నాడు. ఆ మాట విన్న ఆదిశేషుడు, మునీశ్వర, నేను మీ వద్దకు వచ్చినట్లయితే ఈ భూగోళం పాతాళానికి పతనమైపోతుంది అన్నాడు. విశ్వామిత్రుడు నవ్వి అటువంటిది ఏం జరగదు. అంతగా ప్రమాదమే వస్తే నా తపశక్తితో దాన్ని ఆపుతానులే అన్నాడు.
ఆదిశేషుడన్ని విధాలుగా చెప్పినా విశ్వామిత్రుడు వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆదిశేషుడు తన తల మీద ఉన్న భూగోళాన్ని దించివేసి విశ్వామిత్రుడి వద్దకు వచ్చాడు. అంతే, భూగోళం పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. ఆదిశేషుడు కంగారు పడ్డాడు. విశ్వామిత్రుడు అతడికి ధైర్యం చెప్పి భూగోళం వైపు తన కుడి చేతిని చాపి ఆగు అన్నాడు. భూగోళం ఆగలేదు. విశ్వామిత్రుడు మళ్ళీ ఆగు అన్నాడు. మళ్ళీ అన్నా లేదు. మళ్ళీ అన్నా లేదు. భూగోళం పతనమైపోతూనే ఉంది. విశ్వామిత్రుడు ఎంత మాత్రం చెల్లించకుండా నా తపశక్తి అంతనే ధారపోస్తున్నాను, ఆగు అన్నాడు. అయినా ఫలితం లేకపోయింది. దానితో ఆయన కూడా కంగారు పడ్డాడు. ఇద్దరికి ఏమి చేయడానికి పాలుపోలేదు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని విశ్వామిత్ర, సజ్జన సాంగత్యం అనేది పుణ్యాలన్నింటినీ మించిన పుణ్యం అంటారు. నీవెవరైనా సజ్జనులతో సహవాసం చేసి ఉన్నట్లయితే ఆ పుణ్య ఫలితాన్ని ధారపోయి భూపతనం ఆగిపోతుంది అన్నాడు విశ్వామిత్రుడు. దేవర్షి, ఎవరితోనైనా నేను తగాదా పెట్టుకోవటమే తప్ప సఖ్యంగా ఉన్నది లేదు కదా, ఇప్పుడు ఈ ప్రమాదం తప్పేదెట్లా అని అడిగాడు. అది విన్న నారదుడు, స్నేహితం లేకపోతే పోయిందిలే, ఏనాడైనా సజ్జనుల పక్కన నిలబడినట్లు గుర్తు ఉన్నట్లయితే ఆ ఫలితాన్ని ధారపోయి సరిపోతుంది అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు, నేను చాలాసార్లు వశిష్ఠుడి వద్దకు వెళ్ళాను, కానీ ఆ వెళ్ళటం అతనితో పోటాడటానికి తప్ప మంచిగా మాట్లాడటం కోసం కాదు అన్నాడు. నారదుడు, అయినా ఇబ్బంది ఏమి లేదులే, ఆ ఫలితాన్నే ధారపోయి అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు తన కమండలంలోని నీళ్లను కుడి చేతిలో పోసుకొని మహామహితాత్ముడైన వశిష్ఠ మహర్షి ప్రక్కన నిలబడిన పుణ్య ఫలితాన్ని ధారపోస్తున్నాను, ఓ భూగోళమా ఆగు అన్నాడు. వెంటనే భూపతనం ఆగిపోయింది. ఆదిశేషుడు యథావిధిగా భూగోళాన్ని తన పడగ మీదలకు ఎత్తుకున్నాడు. ఈ కథ జరిగిందా? జరిగితే ఏ పురాణంలో ఉన్నది? దీన్ని ఏ సూతుడు ఏ సౌనకాది మహాములకు వివరించాడనే ప్రశ్నలకు తావియకుండా చూడండి. ఒక్క సజ్జనుడి పక్కన నిలబడితే అంత ఫలితం ఉన్నదే. అటువంటప్పుడు సద్గుణ సంపన్నులైన వారితో నిత్య సహవాసం చేస్తే ఇంకా ఎంతటి పుణ్యం లభిస్తుందో తెలుసుకోవాలి. మనం తెలుసుకొని అటువంటి సజ్జనులతో సహవాసం చేయాలి. ఆ సజ్జన సాంగత్యమే జగద్గురు ఆదిశంకరాచార్యుల వాళ్ళు అన్నట్టుగా మనకు జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ లేని ఆనందాన్ని కలిగిస్తుంది. అది సజ్జన సాంగత్యంలోని విశేషం. సద్గుణ సంపన్నులతో సహవాసమే మహాపుణ్యం. అది సజ్జన సాంగత్యం చాలా మంచిది. అందరికీ మహానుభావులతో సజ్జనులతో సాంగత్యం చేయండి, స్నేహం చేయండి. సంస్కార మహిమ. బిడ్డలకు, విద్యార్థులకు తల్లిదండ్రులు, ఆచార్యులు తమ ఉత్తమ సంస్కారాన్ని నేర్పాలి. ఈ ముగ్గురిని త్రివిధ దేవతలుగా శాస్త్రాలు వర్ణించాయి. వ్యక్తి నిర్మాణానికి, శీల నిర్మాణానికి సంస్కారం అత్యంత ప్రధానమైంది. సంతానం మంచి పౌరులు కావాలంటే తల్లిదండ్రులు బిడ్డల పట్ల పూర్ణ శ్రద్ధ కనబరచాలి. మానవులు సూర్యచంద్రుల ఉన్నత మార్గంలో నడవాలి. గతి తప్పకుండా సూర్యచంద్రులు చరిస్తున్నట్లే మనిషి సన్మార్గంలో నడవాలి. సర్వ ప్రాణుల్లో శ్రేష్ఠుడైన మనిషి నీతి కోవిదుడిగా జీవించాలి. సత్పురుషుల సాంగత్యంతో సంస్కారాన్ని నేర్చుకోవాలి. సంస్కారం మానవ జీవితాన్ని ఉజ్వలమైన పథగాముల్ని చేరుస్తుంది. ఒక రాజుగారు కొలువులోని పక్షుల్ని అమ్మే వ్యాపారి వచ్చాడు. అతడి దగ్గర దేశ విదేశాలకు చెందిన విలువైన పక్షులున్నాయి. సర్వ ప్రాణుల్లో శ్రేష్ఠుడైన మనిషి నీతి కోవిదుడిగా జీవించాలి. సత్పురుషుల సాంగత్యంలో సంస్కారాన్ని నేర్చుకోవాలి. సంస్కారం మానవ జీవితాన్ని ఉజ్వలమైన పథగాముల్ని చేస్తుంది. ఒక రాజుగారి కొలువులో పక్షుల్ని అమ్మే వ్యాపారి వచ్చాడు. అతడి దగ్గర దేశ విదేశాలకు చెందిన విలువైన పక్షులున్నాయి. అందులో 2 చిలుకలు చాలా తెలివైనవి. అవి ఏది విన్నా గుర్తుంచుకుంటాయని వ్యాపారి చెప్పాడు. రాజు ఆ రెండింటినీ కొని ఒకదాన్ని పాలకుడికి, మరొక చిలుకను పురోహితుడికి ఇచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత రాజుకు ఆ 2 చిలుకల విషయం గుర్తొచ్చింది. వాటిని ఆయన తన వద్దకు తెప్పించుకున్నాడు. చిలుకల్ని చూడగానే రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక చిలుక శ్లోకాలు చదివి భగవన్నామం జపిస్తోంది. రెండో చిలుక అసహ్యంగా వ్యవహరిస్తోంది. నోటికి వచ్చినట్లు అది పలుకుతుంది. కారణం ఏమిటని రాజు మొదటి చిలుకను అడిగాడు. నేను పురోహితుడి ఇంట్లో ఉన్నాను. ఆయన తన దగ్గరకు వచ్చేవారికి చక్కని ఉపదేశాలు, భగవద్గీతలు వినిపిస్తారు. నిత్యం హరినామ సంకీర్తనం చేస్తారు. నేను అవన్నీ నేర్చుకున్నాను. నా తోటి చిలుకను మీరు ద్వారపాలకుడికి ఇచ్చారు.
అతడు వచ్చిపోయే వారితో అమర్యాదగా మాట్లాడతాడు. చాలా విసుగ్గా చిరాగ్గా ఉంటాడు. అందుకే ఆ చిలుక అట్లా వ్యవహరిస్తుంది. ఈ దోషము నాతోటి చిలుకది కాదు, దాన్ని ఎవరి దగ్గర ఉంచారో ఆ ద్వారపాలకుడిది అంది. జాతి సౌభాగ్యానికి వారసులు కావాలి, సంపూర్ణ మానవ నిర్మాణం జరగాలి, వ్యక్తి సాంఘిక నైతికంగా ఎదగాలి, మానవ సమాజ నిర్మాణానికి సంబంధించిన అంశాల గురించి అందరూ ఆలోచించాలి. మనిషి హింసావాది, వ్యసనపరుడు, భ్రష్టుడు కాకూడదు. మానవ నిర్మాణం కోసం సుప్రసిద్ధమైన దివ్యమైన ఉపదేశాన్ని వినాలి, ఆలోచించాలి, ఆచరించాలి. సమాజాన్ని నైతికంగా దిగజార్చే అవ్యవస్థను మార్చుకోవాలి. సంపూర్ణ మానవతా విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించుకోవాలి. అందుకు కావలసిన అన్ని ప్రయత్నాలు ప్రజలు, మేధావులు, ప్రభుత్వాలు చేయాలి. మన కృషిలో ప్రయత్నంలో లోపం లేకుండా ప్రణాళికలను రూపొందించుకోవాలి. సమాజాన్ని ఉత్తమ పౌరులతో సౌభాగ్యవంతం చేసుకోవాలి. మన ప్రయత్నము, మన ధనము, మన వనరులు సమస్తం వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వివేకం కోసమే జరగాలి. దేశాన్ని ఉజ్వలంగా సంస్కరించుకోవాలంటే మన ధ్యాస, ధ్యానము, తపస్సు అన్నీ వ్యక్తి నిర్మాణం కోసమే జరగాలి. అదే అండి మనిషి సంస్కారం గురించి. మంచి వాళ్ళతో సంస్కారంగా ఉంటే మంచి వస్తాయి, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డ సంస్కారం వస్తుంది. చూడండి, స్మరణ. కలియుగంలో స్మరణతోనే ముక్తి కలుగుతుందని వేదాంతులు చెబుతుంటారు. స్మరణ పదిలంగా ఉంచుకోవడానికే స్మరణం చేయాలంటారు. ఏమిటా స్మరణ? అన్ని ధర్మాల్లో పదే పదే చెప్పిన శాశ్వత సత్యాలనే మనం మళ్ళీ మళ్ళీ స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. ఏమిటి శాశ్వత సత్యాలు? కష్టాల కడలిలో పయనించే జీవన నౌకకు ఆధారము, రక్షణ కేవలం పరమాత్మ మాత్రమే. అజ్ఞానం వల్ల పరమాత్మ అంటే ఎక్కడో పైలోకాల్లో ఉంటాడని, దేవాలయాల విగ్రహాల రూపంలో ఉంటాడని మానవులు భావిస్తూ ఉంటారు. అది నిజం కాదు. పరమాత్మ సర్వంతర్యామి, అంతటా అన్నింటా ఆయన ఉనికి ఉంది. ఈ సత్యాన్ని ఉగ్ర నరసింహుడిగా స్తంభము నుంచి వ్యక్తమై పరమ భక్తుడు ప్రహ్లాదుని రక్షించినప్పుడు రుజువు చేశాడు. ద్రౌపది మాన సంరక్షణలో పాండవులు కాల పరీక్షకు ఎదుర్కొంటున్నప్పుడు అలా ఎన్నో సందర్భాల్లో తన ఉనికి సర్వంతర్యామిత్వాన్ని చాటుతూనే వచ్చాడు. అస్థికులమని చెప్పుకునేవారు యాంత్రికంగా పూజలు పునస్కారాలు చేస్తుంటారు, హోమాలు యాగాలు నిర్వహిస్తుంటారు, మరెన్నో దైవ కార్యాలు ఆర్భాటంగా చేస్తుంటారు. ఇదే లాంటిదంటే మూత బిగించిన సీసాను అనేక పవిత్ర నదుల్లో ముంచడం వంటిది. మూత బిగించిన కారణంగా సీసాలోని ఒక్క చుక్క నీరు కూడా ప్రవేశించదు. బాహ్యాడంబరాలు, శరీర శుద్ధి వాటంతటవే శుద్ధి ఇలాంటివే ఆత్మను సృజించవు. అంతరాత్మను ఆనందపరిచేవే పరమాత్మను కూడా ఆనందపరుస్తాయి. ఎందుకంటే ఆయన అంతర్యామి, జగదంతరాత్మగా ఆయన ప్రసిద్ధుడు. నారాయణ స్మరణ ద్వారానే, నారాయణ్ణి కీర్తించడం ద్వారానే నారద మహర్షి సర్వలోక పూజ్యుడైనాడు. త్రికాల వేదిగా ప్రసిద్ధుడై అనేక దైవ కార్యాల్లో పాలుపంచుకున్నాడు. నారాయణ స్మరణ సర్వ పాపాల నుంచి విముక్తి చేస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందని అనేక పురాణ గాథలు వెల్లడిస్తాయి. నిత్య స్మరణ లేకుండా అంతిమ క్షణాల్లో నారాయణ నామం జపించడం వీలుపడదు. ఒక లోపి జీవితకాలమంతా అనేక ఆకృత్యాలు చేసి బధిరత్వంతో మంచాన పడ్డాడు. చివరి క్షణాలు సమీపించాయి. కనీసం అప్పుడైనా నారాయణ స్మరణ చేస్తాడేమోనని వినపడదు గనుక కొడుకులు నార పీచి చూపించారు. అలాగైనా నారాయణ అంటాడేమోనని, తద్వారా పాప విముక్తుడై వైకుంఠ ప్రాప్తి పొందుతాడేమోనని వారి ఆశ. కానీ ఆ లోపి నారాయణ అని కాదు కదా, కనీసం నారా అనే 2 అక్షరాలు కూడా అనకుండా పీచు పీచు అన్నాడు. ఆ తర్వాత ప్రాణాలు వదిలి నేరుగా నరకానికి వెళ్ళాడని కథ. కాబట్టి నిరంతరం దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా తామరాకు మీద నీటి బొట్టులా మనం దేనికి బంధితులం కాకుండా ఉండగలుగుతాము. కేవలం పెదవులతో స్మరిస్తే చాలదు. పరమాత్మ లీలలు, దివ్యగాథలు స్మరిస్తూ అంతటి సర్వేశ్వరుని నామము భక్తితో, అనంతమైన అనురాగంతో అంతరంగం నిండిపోయేలా, మనసు పరవశించేలా స్మరించగలిగితే ఆయన దివ్యానుగ్రహం తప్పక లభిస్తుంది. అదే స్మరణ సిద్ధిగా మనం గ్రహించాలి. సోమరితనమే శత్రువు. దయ్యం అందరినీ ఆశ పెడుతుంది. సోమరివాడు దయ్యాన్నే ఆశ పెడతాడనేది టర్కీ సామెత. అలసత్వము యాచనకు మూలము వివేకానికి వేరుపురుగు అన్నది పెద్దల మాట.
శరీర సోమరితనమే మనస్సులో అలసత్వానికి కారణం. ఈ అలసత్వము మూర్ఖుల విహార కేంద్రము, బలహీనుల రక్షణ స్థానము, నిరాశ నిస్పృహలకు మాతృమూర్తి అని చెబుతుంటారు. ఈ సోమరితనము ఇనుప గజ్జల తల్లికి పట్టుపరుపు, నేరాలకు పుట్టినిల్లు, వ్యాధులకు మూలస్థానము. ఇనుము ఆయువును తుప్పు తగ్గించినట్లుగా మానవుడు ఆయువును అలసత్వం కుంగదీస్తుంది. కదలని నీరు క్రిములకు స్థావరమైనట్లు సోమరి మనసు కీడు తలపులకు స్థావరమవుతుంది. సోమరితనాన్ని వదిలించుకుంటేనే మనిషికి ప్రగతి. ఈ విషయాన్ని తెలియజెప్పేదే ముద్గలుడి వృత్తాంతం. ముద్గలుడు ఒక సామాన్య కుటుంబీకుడు, చెమటోడ్చి జీవనం సాగించేవాడు. తన పొలంలో పండిన ధాన్యాన్ని అడిగిన వారికి అడిగినంతగా దానం చేసి పక్షులు జంతువులు తిన్నన్ని తినగా మిగతా వాటితో జీవించేవాడు. అతడి త్యాగ నిరతికి మెచ్చి బొందిలో స్వర్గానికి తీసుకుపోవడానికి దేవతలు విమానం తీసుకొచ్చారు. అక్కడ ఏముంటాయి అని ప్రశ్నించాడు ముద్గలుడు. సర్వ సౌఖ్యాలు ఉంటాయి అన్నారు దేవదూతలు. అక్కడ నేను ఆదరించడానికి ఎవరైనా ఉంటారా అని అడిగాడు. స్వర్గంలో దీనజనులు అంటూ ఎవరు ఉండరు అని బదులిచ్చారు. నేను అక్కడ చేయడానికి ఏమైనా పని ఉంటుందా అని తిరిగి ప్రశ్నించాడు ముద్గలుడు. నువ్వేమి చేయనవసరం లేదు, కేవలం భోగాలు అనుభవించడమే నీ పని అన్నారు వాళ్ళు. సోమరినై స్వర్గంలో పొరలే కంటే ఈ కర్మభూమిలోనే ఉంటాను. ఇక్కడి జీవితమే నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా వల్ల ఒకరికి ఉపయోగం లేని జీవితం నాకు వద్దు అని ముద్గలుడు స్వర్గాన్ని తిరస్కరించాడని కథ. విషయ సుఖాలకు బానిసై దేహ సుఖాన్ని చూసుకుంటూ పరిశ్రమించకుండా జడత్వం వహిస్తే మనిషికి ఆశ లేదు. సోమరితనమే మృత్యువు, కార్యోత్సాహమే ప్రాణమని తెలుసుకోవాలి. కార్యసిద్ధి కలగాలంటే నది ప్రవాహం లాగా నిరంతరం చైతన్యం పుంజుకోవాలి, కార్యదీక్ష వహించాలి. అది ఎప్పుడు పని చేస్తూ ఉండాలి చూడండి. మానవత, మంచి పనులే చేద్దాం. మానవత, ఆధ్యాత్మికత. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. ఏదన్నా కష్టం వచ్చిన సమయంలో చాలా సహజంగానే మనం అంటూ ఉండే మాట ఇది. మనలో చాలామందికి గత జన్మలో ఎంతో పెద్ద పాపం చేశామని అంగీకరిస్తాం, కానీ ఈ జన్మలో చిన్న పాపం చేశామని కూడా అంగీకరించాం. మన నిత్య వ్యవహారంలో మనం చేస్తున్న పనులను చూడండి. ఏది తప్పో ఏది ఒప్పో మనకు బాగా తెలుసు, అయినా తప్పులు చేస్తూనే ఉంటాం. చేసిన తప్పును సమర్థించుకుంటూనే ఉంటాం. అది సరికాదు. మంచిది కానివ్వండి, చెడ్డది కానివ్వండి, మనం చేస్తున్న పనిని పురుషకారం అంటారు. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ప్రాక్తానము, అద్యతనము. ప్రాక్తాన పురుషకారం అంటే గత జన్మలో మనం చేసిన పనులు. ఆద్యతన పురుషకారం అంటే ప్రస్తుతం ఈ జన్మలో మనం చేస్తున్న పనులు. ఈ రెండు పురుషాకారాలు పౌరుషం కలిగిన పొటేళ్లలాగా నిరంతరం ఢీకొంటూ ఉంటాయి. ఏది బలవత్తరంగా ఉంటే అది గెలుస్తుంది, బలహీనమైనది ఓడిపోతుంది. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, బలవత్తరమైన కర్మ గెలుస్తుందనే సంగతి ఇప్పుడే తెలిసింది కనుక ఇక నుంచి ఈ రోజు నుంచి మంచి పనులనే చేస్తుంటాం. కానీ గత జన్మ సంగతి మనకు తెలియదు కదా. ఒకవేళ అందులో పాపమే ఎక్కువగా ఉంటే ఎట్లా మన గతి ఏమిటి? దీని గురించి మనం భయపడవలసిన పని ఏమీ లేదు. కన్నతల్లి లాంటి ప్రకృతి మనకు ఒక సదవకాశం ఇచ్చింది. పరమ దయాపరులైన మునీశ్వరు, మన ఋషీశ్వరులు మనకు ఆ మార్గాన్ని చూపారు. ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వశిష్ఠుడు శ్రీరాముడితో యోగ వాసిష్ఠంలో చెప్పారు. కనుక మనందరము ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ప్రారంభించి మంచి పనులనే చేద్దామని, దానివల్ల మన పాత పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ సూర్యకాంతికి చీకటిలాగా పటాపంచలైపోతాయి. ఈ సత్కర్మాచరణ వల్ల ఇరుగు పొరుగు వారిలోనూ బంధుమిత్రాదుల్లోనూ మనకు మంచి పేరు వస్తుంది. అన్ని ప్రాణులకు చరమ లక్ష్యమైన ముక్తి కూడా లభిస్తుంది. మంచి చేయడమే మనిషి పని. ఇదేనండి జీవిత లక్ష్యం. ప్రపంచంలో అనేక జీవరాశుల్లో ఏ జీవికి లేని శక్తి సామర్థ్యాలు మానవుడికి ఉన్నాయి. అన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన మానవుడి జీవిత లక్ష్యం ఏ విధంగా ఉండాలన్నది ముఖ్యమైన ప్రశ్న. అవకాశం ఉన్నంత వరకు అత్యధికంగా ధనము, ఆస్తిపాస్తులను సంపాదించడం లక్ష్యంగా కొందరు జీవనయాత్ర కొనసాగిస్తే, మరికొందరు పదవి, అధికారం, కీర్తి వంటి వాటి కోసం తప్పిస్తారు. అత్యధికులు
సుఖప్రదమైన జీవనం కోసం నిరంతరం కృషి చేస్తే మరికొందరు విలాసవంతమైన జీవనం కోసం తాపత్రయపడతారు. అక్రమ మార్గంలోనైనా ఇతరులను పీడించి అయినా ధన సంపాదనే లక్ష్యంగా కొందరు జీవిస్తారు. కొన్ని మొక్కలు ఆకర్షణీయమైన రంగులో వివిధ ఆకృతులతో మంచి సువాసనతో చక్కటి పువ్వులను పూస్తాయి. ఆ పుష్పాలను మొక్కలు ఉపయోగించుకోవు. కొందరు మానవులు తాము నమ్మే దైవాన్ని పుష్పాలతో పూజిస్తే మరికొందరు తాము గౌరవించే వ్యక్తులకు పూల గుచ్చాలతో దండలతో సత్కరిస్తారు. మహిళలు పూలతో తమ జడను అలంకరించుకుంటారు. కొన్ని వృక్షాలు కాయలు కాస్తాయి, ఆ కాయలు పండ్లు అవుతాయి. పండ్లను వృక్షాలు ఉపయోగించుకోవు. మానవులే కాక పక్షులు, జంతువులు, ఇతర జీవరాశులు చెట్లకు కాసే కాయలను పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. పువ్వులు పూయటము మొక్కల సామర్థ్యం అయితే కాయలు కాయటం చెట్ల సామర్థ్యం. తమ శక్తి సామర్థ్యాల వల్ల ఇతరుల అవసరాలను తీర్చాలి, ఇతరులకు ఉపయోగపడాలి అన్న సందేశం ఇందులో ఉంది. నదుల్లో ప్రవహించే నీటిని అన్ని జీవరాశులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటాయి. గోవులు ఉత్పత్తి చేసే పాలను మానవులు ఆహారంగా వాడుకుంటారు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఎప్పుడో ఒకనాడు మరణం తప్పదు. మానవ జీవితం ఏ విధంగా శాశ్వతం కాదో బతికి ఉండగా వచ్చే పదవి, అధికారం, హోదా వంటివి శాశ్వతం కావు. మానవుడు జీవించి ఉండగా చేసిన పనులు మాత్రం కొంతకాలం వరకైనా ప్రజల్లో కొందరికైనా గుర్తుంటాయి. నీతిగా, నిజాయితీగా, సేవాభావంతో మంచి పనులు చేసిన వారిని వారు చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మెచ్చుకొని గౌరవిస్తారు. అటువంటి వారి జీవితము ధన్యమైందనే భావించాలి. స్వార్థ బుద్ధితో మోసాలు, అక్రమాలు చేస్తూ ఇతరులను పీడిస్తూ జీవితం గడిపే వారిని వారు జీవించి ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా లోకులు అసహ్యించుకుంటారు. అటువంటి వారి జీవితం నిరర్థకం, హేయమైనది. సమాజ సేవే జీవిత లక్ష్యంగా ప్రాచీన భారతదేశంలో ఎందరో మహనీయులు జీవించారు. ఆధునిక భారతదేశంలో స్వామి వివేకానంద, లోకమాన్య బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ మొదలైన వారు అదేవిధంగా జీవనం గడిపారు. ఈ లోకము ఉన్నంత వరకు ఆయన ప్రజల హృదయాల్లో వారికి స్థిరమైన స్థానము ఉంటుంది. వారిలాగా తమ జీవితాలను సంపూర్ణంగా సమాజ సేవకు అంకితం చేయటం మానవులందరికీ సాధ్యం కాకపోవచ్చు. సామాన్య మానవుడికి సంసార కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను చూసుకుంటూ నీతిగా, నిజాయితీగా జీవిస్తూ అవకాశం ఉన్న మేర సమాజ సేవ చేసి ఇతరుల గౌరవం పొందాలి. అది ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కావాలి. జీవితం యొక్క పరమ లక్ష్యం కావాలి. మొక్కలను, వృక్షాలను ఆదర్శంగా తీసుకొని పరోపకారార్థమే ఈ శరీరం అన్న స్ఫూర్తితో అందరూ మెలగాలి. పరోపకారార్థమే ఈ శరీరం, పరోపకారార్థమిదం ఇదం శరీరం. త్యాగ నైవేద్యం. మనిషి కోరుకునేది ఆనందం, పూర్ణానందం, శాశ్వతానందం. మరి అది దేనివల్ల లభిస్తుంది? త్యాగంతో ఆనందించమని సలహా ఇస్తుంది ఈశావాస్యోపనిషత్తు. ఉన్నది పోగొట్టుకొని పొందేది ఆనందం ఎలా అవుతుంది? ఖచ్చితంగా కొమ్మలు కత్తిరించకపోతే కొత్త చిగుళ్ళు రావు. తొలి పూత దూయకపోతే మలిపిందె పట్టదు. ప్రాపంచికతే కొత్త ఆనందం కోసం త్యాగాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు శాశ్వతమైన పరమానందం త్యాగాన్ని ప్రోత్సహించడంలో వింత లేదు. భారతదేశం త్యాగభూమి, త్యాగంలోనే రమించే జ్ఞానభూమి. ప్రపంచం యావత్తు భోగభూమిగా సుఖాలను అనుసరిస్తుండగా ఆ అమాయక ప్రపంచాన్ని చిన్న పిల్లాటగా చిరునవ్వుతో వీక్షిస్తుంది. త్యాగమే భూమికగా జ్ఞాన సంపన్నమైన భారతభూమి. చక్రవర్తిగా కీర్తి గడించలేదు. ఓ సాధారణ పక్షి కోసం తన శరీరాన్ని కోసి ఇచ్చిన కారణంగా ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది. కర్ణుడు తన శత్రు శ్రేయం కోసము అని తెలిసిన దానం అడిగిన ఇంద్రుడికి సహజ కుండలాలు త్యాగం చేశాడు. అందువల్ల శాశ్వతుడయ్యాడు. త్యాగం ఎవరికి, ఎంతటి వారికి, ఎలాంటి సందర్భంలో చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. త్యాగ గుణం గల వారికి అవతలి వారి అవసరమే ప్రధానం. త్యాగం అంటే అదే. ఇవి కర్ణుడే కాదు, అనాదిగా అన్ని గుణాల కంటే త్యాగ గుణము వల్లే మనిషి మహనీయుడయ్యాడు, మానవనీయుడయ్యాడు. ముఖ్యంగా త్యాగంలోని ఆ ఆనందాన్ని పొందిన వాడికి త్యాగం అనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంగానే తోస్తుంది. త్యాగం అనే దానికి వచ్చే ఫలితం ఆనందం, అమృతోపం సమానం.
నైవేద్యం వల్ల అమృతం ప్రసాదంగా లభిస్తుంది అని కైవల్యోపనిషత్తు చెబుతుంది. కీర్తి, ధనము, సంతోషం, ప్రశంస ఇవన్నీ ప్రాపంచిక అంశాలు, లౌకిక లబ్ధి పూరకాలు. పారమార్థికమైన పరమసుఖము, పూర్ణానందం సంగతి ఏమిటి? మనిషి హృదయంలో స్థిర నివాసం ఉన్న దుఃఖాన్ని పారదోలే ఆ పరమానందం ఏ త్యాగం వల్ల లభిస్తుంది? మనసు అనేది దుఃఖ కారణం. ఆ దుఃఖ నివారణకు మనోత్యాగమే మందు అంటుంది అన్నపూర్ణోపనిషత్తు. కొమ్మల్ని కత్తిరించినంత, పూత దూసినంత సులభం కాదు మనోత్యాగం. ఈ మనోమర్కటాన్ని వదిలించుకోవటమన్నా కష్టసాధ్యం మరొకటి లేదు. గురుకృపతో, సాధనతో, అభ్యాస వైరాగ్యాలతో ప్రయత్నిస్తే మరో త్యాగం కరతలామలకమే, లభ్య ప్రసాదమే. త్యాగంతో ఆనందించు. థ్యాంక్ యూ. సోహం అండి.